ప్రతినిధుల నిర్లక్ష్యం ఆ గ్రామస్తుల పాలిట శాపంగా మారింది. కనీస అవసరాలు తీరక తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క అల్లాడిపోతున్నారు. గ్రామం చుట్టూ నీరు ఉండటం వల్ల రాకపోకలు సాగించాలంటే అష్ట కష్టాలు తప్పడం లేదు. అభయారణ్యం పరిధిలో ఉన్న నేరానికి నిత్యం నరకం చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చిట్టచివరి గ్రామమైన కోమటిలంకలో 2000 మంది జనాభా నివసిస్తుంటారు. చుట్టూ కొల్లేరు సరస్సు ఆవరించి ఉండడం వల్ల తరతరాలుగా చేపల వేట సాగిస్తూ జీవన సమరం చేస్తున్నారు. 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైకలూరు పట్టణానికి వెళ్లి రావాలంటే గ్రామస్తులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిత్యం నిండుగా ప్రవహించే నాగరాజు కాలువ మీద ఇనుప తీగను ఏర్పాటు చేసి దీని ఆధారంగా పడవ నడిచేటట్లు ఏర్పాట్లు చేసుకున్నారు. సరంగు అవసరం లేకుండా ఎవరికి ఎప్పుడు అవసరం వచ్చినా ఈ పడవే ప్రజలకు ప్రధాన రవాణా మార్గం. రోగులు, గర్భిణులు, విద్యార్థులు, పిల్లలు ఈ పడవ మీద ప్రయాణం సాగించాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. కొందరు పడవను దాటించలేక కాలువలో పడి మృతి చెందారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పూర్వీకుల కానించి మాకు ఇదే బాధ. పడవల మీద వెళ్ళటం రావటం, వర్షం వస్తే మాకు కయ్య సరైన దారి సౌకర్యం లేదు. ఈ కాలంలో బోళ్ళని ప్రాణాలు పోయినాయి. గర్భిణీ స్త్రీలు గాని దారి సౌకర్యం సరిలేక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కొన్ని ప్రాణాలు కోల్పోయాం. నడుచుకుంటూ వెళ్తాకి చాలా ఇబ్బందిగా ఉన్నది. మాకు వర్షం వచ్చినా జారిపోతుంది, మాకు వంతున పడుతుంది అంటున్నారు కానీ పడడం లేదు. కాలు కట్టుకుని లాక్కుని వెళ్ళడం చాలా భయంగా ఉంది. అవుతుంది ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్ళడానికి మట్టిలో నడిచి వెళ్ళాలి. కాలేజీలో వెళ్ళేటప్పటికి టైం అయిపోతుంది. రోడ్ లేదు, ఫారెస్టులు రోడ్ వేసుకుని వస్తలా మరీ దారుణంగా ఉంది. నీళ్ళేసుకున్న వాళ్ళు ఏమన్నా తీసుకెళ్లాలన్నా మా ఆయన చనిపోతున్నారు. సీరియస్ కేసులు అయినా ఏం చనిపోతున్నారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఈ గ్రామానికి వెళ్లే మార్గం ఉండడం వల్ల 1.5 కిలోమీటర్లు ఉన్న దారిని నిర్మించేందుకు అటవీ శాఖ అధికారులు అంగీకరించడం లేదు. కొల్లేరు పక్షుల స్థావరం సమీపంలో ఉన్నందున రాకపోకలకు కూడా అనుమతించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కాలువ మీద వంతెన నిర్మాణానికి ₹1 కోటి శంకుస్థాపన చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పనిని రద్దు చేసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలే కానీ పెద్దోళ్ళే కానీ రోజు స్కూల్కి వెళ్తూ ఉంటాం. ఇది కాలువ కృష్ణా జిల్లాకు సంబంధించిందండి. ఇది పశ్చిమ గోదావరి అండి. ఈ కాలువ కంచి అటేపుకి ఈ 1.5 కిలోమీటర్ల రోడ్డు మమ్మల్ని వేసుకొని ఇవ్వకుండా ఫారెస్ట్ వాళ్ళు చాలాసార్లు మేము బతిమల్లా కానీ ఏదో ఆ మట్టి రోడ్డు వేసుకోవడం, పోవడం, కొట్టుకుపోవడం, మళ్ళీ వర్షాలకి మళ్ళీ వేసుకోవడం, అలా పోవడం తప్ప కనీసం గ్రావెల్ అనేది కానీ మెట్లు కానీ అలాంటిది మాకు పర్మిషన్ ఇవ్వట్లేదండి. ఈ మధ్య 2-3 అలాగే కాలువ ఆటపక్క దాకా వెళ్తాం, తిరిగి తీసుకొచ్చేయడం అయిపోతుంది. మాకు చుట్టుపక్కల ఎక్కడ రెండో దారి లేదు. ఆటపక్క వెళ్తే వెళ్ళినట్లు అసలు లేనట్టు. ఈ పాలిస్టోల్స్ వస్తే ఒక కంకర కాడ వేసుకుని పక్క రహదారి ఏర్పడితే మాకు అదే చాలు. ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం గిరిజనులకు అవసరమైన రహదారులు, తాగునీటి సౌకర్యాలు, పాఠశాల నిర్మాణాలు చేపడుతున్నారని, కొల్లేరు ప్రాంతంలో మాత్రం రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అభ్యంతరం చెప్పడమేమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.